ఇది నిఫ్టీ స్పాట్ చార్ట్. ఫ్లాట్ ఓపెన్ అయింది, ఒక రకంగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సెల్ ఆఫ్ అయింది. 9:25 ఆ టైంలో 23,500 దగ్గర ఉండే, అందుకని ఇది ఎడదామని స్ట్రాడిల్. ఇది అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాడిల్. ఇది ఇన్ ద మనీ స్ట్రాడిల్. ఇన్ ద మనీ స్ట్రాడిల్లో కాల్ ఇన్ ద మనీ ఉంటుంది, పుట్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాడిల్లో పుట్ ఇన్ ద మనీ ఉంటుంది, కాల్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. ఇన్ ద మనీ స్ట్రాడిల్లో సెకండ్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్నే బ్రేక్ అయింది, అంటే కాల్ బ్రేక్ డౌన్ అయింది. సో మార్కెట్ నెగిటివ్ బయాస్. స్పాట్ కూడా సెకండ్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ బ్రేక్ అయింది, నెగిటివ్ బయాస్తో ఉన్నది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సమ్వేర్ అరౌండ్ 9:50 ఆ టైంలో పుట్టు ఇన్ ద మనీలు ఉంటుంది కదా, అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాడిల్ కూడా బ్రేక్ డౌన్ అయ్యింది. సో ఇక్కడనే సైడ్ వేస్కి వెళ్ళిపోద్ది మార్కెట్ అని చెప్పేసి అనిపించింది. దీంట్లో వచ్చి హై బ్రేక్ కాలేదు, లో బ్రేక్ కాలేదు, ఎడదాం మనీలా. సో డే మొత్తం కూడా సైడ్ వేస్ పోతుంది అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇన్ ద మనీ స్ట్రాడిల్ బ్రేక్ అయింది లో, అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాడిల్ లో బ్రేక్ అయింది, ఇక డ్రిఫ్ట్ అవ్వకుండా పోతూ ఉంది ఆల్ ది వే. ఇది కూడా నిఫ్టీ స్పాట్ కూడా పైకి వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ సైడ్ వేస్లో పోయింది. ఇది స్ట్రాడిల్ థియరీ ప్రకారం. ఓవరాల్గా ట్రెండ్ డౌన్ ఉన్నది. యెస్టర్డేస్ క్లోజ్ ఇది ఫస్ట్లో. ఇక్కడ ఇంట్రాడే సెల్ ట్రిగ్గర్ అయింది. ఇక ఇంట్రాడే సెల్ ట్రిగ్గర్ అయ్యింది. కిందికి వచ్చినప్పుడు టార్గెట్ 23,415 ఉండే, దానికంటే కిందికి కూడా పోయింది. అయితే ఈ పోయే ప్రాసెస్లో ఎడదామని స్ట్రాడిల్ లో బ్రేక్ కాలేదు, హై బ్రేక్ కాలేదు. ఇన్ ద మనీ స్ట్రాడిల్లో లో బ్రేక్ అయింది, అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాడిల్లో కూడా లో బ్రేక్ అయింది. అంటే కాలు బ్రేక్ అయింది, పుట్టు బ్రేక్ అయింది లోస్. కాబట్టి వాళ్ళంతా సైడ్ వేస్ ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. అయితే రిట్రేస్మెంట్కి వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా. ఈ రిట్రేస్మెంట్కి వచ్చినప్పుడు ఈ ఏరియాలో స్పాట్ వచ్చింది. ఆర్ఎస్ఐ యాజ్ యూజువల్ 60 కిందనే ఉన్నది. షార్ట్ ఆఫ్ ఆపర్చునిటీ వస్తుండే ఇక్కడ ఈ స్పాట్ బ్యాండ్ లోపలికి వచ్చింది, పుట్టు కూడా వచ్చింది, కానీ కాల్ రాలేదు. పుట్టు కొనాలన్నప్పుడు కాల్ బ్యాండ్ లోపలికి రావాలి, అప్పుడు పుట్టు ఈ ఏరియాలో ఉన్నా కూడా పుట్టు బై చేయొచ్చు, రిస్క్ తక్కువ ఉంటుంది అన్నట్టు, క్విక్ మనీ వస్తుంది. కాకపోతే ఇక్కడ కాల్ అనేది రాలేదు, ఎంటరే కాలేదు అసలు. మొత్తం టోటల్గా బ్యాండ్ లోపలికి లైట్గా ఏదో వచ్చింది, కానీ అదేం కన్విన్సింగ్ కాదు. కానీ వాళ్ళ ట్రేడ్ చేయలేదు. వాళ్ళ మొత్తం మీద నో ట్రేడ్ డే ఇవాళకి సంబంధించి.